ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈ రోజు నేను కొన్ని అమెజాన్ క్యూట్ చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ చూపించబోతున్నాను. ఈ మధ్య నేను జ్యువెలరీ హాల్ చాలా తగ్గించాను, మీకు తెలిసే ఉంటది. బట్ తీసుకున్నవి ఈ రోజు గ్యారంటీగా చూపిస్తాను అనమాట. అమెజాన్ లో వచ్చేసి అల్టిమేట్ బ్రాండ్ సేల్ స్టార్ట్స్ ఫ్రమ్ 5th July నుంచి 9th July వరకు ఉంది. ఇక్కడ మనకి మినిమం 50% ఆఫ్ వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా 5% ఆఫ్ కూడా వస్తుంది. దాంతో పాటు ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ ఆన్ ప్రైమ్ మెంబర్స్ అన్నమాట. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీథింగ్ ఫ్రమ్ అమెజాన్, దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట. అండ్ ఫస్ట్ నేను తీసుకుంది మీ అందరికి చాలా చాలా నచ్చుతుంది. అది వచ్చేసి కాస్కో వింటేజ్ సిరీస్ వాచ్ అన్నమాట. సో బ్యూటిఫుల్, ఇలా వింటేజ్ బాక్స్ లో వస్తుంది. ఇఫ్ యు ఆర్ 80s కిడ్ అయితే మాత్రం గ్యారంటీగా మీరు ఇలాంటి వాచ్ మీ పేరెంట్స్ నుంచి ఫస్ట్ గిఫ్ట్ గా అయితే వచ్చి ఉంటది. బ్యూటిఫుల్ వింటేజ్ బాక్స్ లో వస్తుంది. అండ్ వాచ్ వస్తే టడా ఇదన్నమాట. అండ్ చాలా చాలా బాగుంటదండి. మీకు గుర్తొచ్చిందా, ఈ స్టీల్ వాచే కదా మనందరి ఫస్ట్ వాచ్ గ్యారంటీగా. సో దీనికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇందులో రోజ్ గోల్డ్ ఉంటది, గోల్డ్ ఉంటది, అండ్ మన ఈ స్టీల్ లాంటిది కూడా ఉంటది అనమాట. నాకు ఇప్పటి వరకు తెలీదు దీన్ని వెనక్కి ముందుకి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అని. సాహిల్కి చూపిస్తే అదేదో ఇందులో కత్తి పెట్టి ఇలా ఫ్లిప్ చేసి ఇది వెనక్కి ముందుకి చేశాడు అనమాట. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. పిల్లలు ఏం చేసినా మమ్మీలకి హ్యాపీగా అనిపిస్తుంది అనడానికి మరొక ప్రూఫ్ అనమాట. ఇది మన ఫస్ట్ వాచ్. ఇందులో లైట్ కూడా ఉంటది. ఏదో బటన్ నొక్కితే లైట్ వస్తుంది, అది మాత్రం నాకు తెలుసు. ఈ బటన్ నొక్కితే మనకి లైట్ అన్నది వస్తుంది అనమాట. అంటే రాత్రులు టైం చూసుకోవడానికి. వెరీ బ్యూటిఫుల్ ప్యాకేజింగ్ లో వస్తుంది. ఇలాగా మీరు కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. యూ కెన్ గిఫ్ట్, మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. క్యూట్ గా ఉంటది, చిన్న బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వచ్చు, మన పిల్లలకి ఇవ్వచ్చు. అండ్ ఈ రోజుల్లో స్కూల్స్ లోనే డిజిటల్ వాచెస్ అలవ్ లేవు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి వాచ్ అన్నది ఇస్తే బాగుంటది అనమాట. అండ్ నెక్స్ట్ మిగిలిన అన్ని జ్యువెలరీ పీసెస్. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి జవారీ పర్ల్స్ నుంచి అన్నమాట. ఫస్ట్ జ్యువెలరీ పీస్ వచ్చేసి, మీలో ఎంతమందికి వీటి మీద ఇష్టం వస్తుందో నాకు తెలియదు, కానీ ఒక్క నిమిషం, మీలో ఎంతమందికి మళ్ళీ ఇప్పుడు ఈ హ్యాండ్ జ్యువెలరీ ఏదైతే ఉందో అది నచ్చుతుందో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా చాలా నచ్చుతుంది. అది వచ్చేసి ఇదన్నమాట. లైక్ బ్రేస్లెట్ ఉండి రింగ్ ఉంటుంది చూడండి, అలా అన్నమాట. అది చాలా చాలా క్యూట్ గా ఉంటది. ఇలా ఉండే జ్యువెలరీ అన్నది నాకు ఈ మధ్య చాలా నచ్చింది. నెక్స్ట్ ఎప్పుడైనా గ్యారంటీ ఇలా సింపుల్ లో గోల్డ్ లో తీసుకుంటే మాత్రం చాలా బాగుంటది అనమాట. అండ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ ఎలిగెంట్. మీరు చీర కట్టుకున్నాడు మాత్రం ఇది సూపర్ ఉంటది. ఈసారి ఒకసారి ట్రై చేయండి. నాకైతే మస్తు నచ్చుతున్నాయి ఈ మధ్యన. ఇది చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఇట్స్ లైక్ వెరీ యూనిక్ గా అనిపిస్తుంది. ఇది పాత జ్యువెలరీయే, బట్ స్టిల్ ఇప్పుడు అందరూ మళ్ళీ పెట్టుకోవడానికి ఇష్టం పడుతున్నారు అనమాట. ఇక మనం పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. వెరీ బ్యూటిఫుల్ జ్యువెలరీ అన్నమాట. ఇది మన ఫస్ట్ జ్యువెలరీ పీస్. ఇది ఇంకొకటి అన్నమాట. జస్ట్ ఒక స్టోన్ ఉంటది, ఇక్కడ ఉంగరం దగ్గర ఒక స్టోన్ ఉంటది, ఇలా ఉంటది అంతే. ఇది వెరీ సింపుల్. ఇది చూడండి, ఏదో ఒక్కటి ఫస్ట్ తీసుకుని మనం ట్రై చేయొచ్చు అనమాట. మనకి నచ్చుతుందా లేదా అని చూసి దాన్ని బట్టి ఎక్కువ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. అండ్ వీటి మీద కూడా మనకి ఈజీ రిటర్న్ పాలసీ ఉంటుంది అమెజాన్ లో ఏం పర్చేస్ చేసినా. సో అది కూడా చూసుకోండి. మీకు వచ్చిన తర్వాత క్వాలిటీ ఏదైనా మీకు నచ్చలేదు, మీకు వర్త్ కాదు అనిపిస్తే మీరు హ్యాపీగా రిటర్న్ కూడా చేయొచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ మంగళసూత్ర తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా నడుస్తున్నాయి అనమాట. నేను ఇప్పటి వరకు తీసుకుందాం వద్దా అని ఆలోచించాను, కానీ ఒకటి తీసేసుకో, సరదాకి సరదాను తీరిపోతుంది అని అనిపించింది. సో ఇది మన హ్యాండ్ది. సో ఇదన్నమాట. ఇది నాకు చాలా చాలా నచ్చింది. లుక్ అట్ ద క్వాలిటీ. ఇందులో అన్ని ఉన్నాయి. మీరు గ్యారంటీగా ఇది చింపేకండి. ఫట్ వచ్చిన వెంటనే ఇది చింపేస్తే వీళ్ళు రిటర్న్ తీసుకోరనమాట. నో రిటర్నబుల్ ఇఫ్ సీల్ ఇస్ బ్రోకెన్. సో ఇది జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటే, మీకు క్వాలిటీ అని నచ్చలేదు అనుకుంటే, టోటల్ గా 100% మీకు నచ్చింది అన్నప్పుడు ఇప్పుడు మనం హ్యాపీగా చింపేసుకుని వాడేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది. బాగుంది కదా, చాలా చాలా క్యూట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనదర్ మై ఫేవరెట్ జ్యువెలరీ, థ్రెడ్ ఇయర్ రింగ్స్ అని కొత్త రకం ఇప్పుడు వస్తున్నాయి. మీకు తెలుసా, చాలా చాలా నడుస్తుంది, ఇప్పుడు ట్రెండ్ లో ఉంది. అది వచ్చేసి ఇదన్నమాట. జస్ట్ దీనికి సీలా ఏమీ ఉండదు. జస్ట్ మనం ఇలాగా
పెట్టేసుకొని ఉంటే ఇది ఇలా ఉంటది అనమాట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ నైస్ అండ్ ఎలిగెంట్ అనమాట. మీకు నచ్చితే వీటన్నిటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. ఓకేనా, టాటా, బై బాయ్. సో నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు కుషాల్కి చాలా బోర్ వేసేస్తుంది అన్నాడు. బోర్ వేసేస్తుందా, అయితే నేను నీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను, ఒక స్లైమ్ ఇంట్లోనే చేసి చూపిస్తాను అని చెప్పి ఇది చేసి ఇచ్చాను అనమాట. ఇట్స్ నథింగ్ బట్ కార్న్ ఫ్లోర్ అండ్ వాటర్ అనమాట. కార్న్ ఫ్లోర్ వాటర్లో కలిపితే అది స్టార్చ్ కదా, అదొక డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది. అది మనం అంటే పట్టుకున్నప్పుడు పౌడర్ లాగా ఫీలింగ్ వస్తుంది, వేసినప్పుడేమో వాటర్ లాగా ఫీలింగ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా దీంతో ఆడారా? దీంట్లోని చాలా నేను ఆడేదాన్ని అనమాట చిన్నప్పుడు. చాలా సరదాగా అనిపిస్తుంది, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. అండ్ క్లీన్ చేయడం కూడా ఈజీ, జస్ట్ ఒక వెట్ క్లాత్తోని క్లీన్ చేసేస్తే కూడా అయిపోద్ది అనమాట. నేను చేశాను ఆల్మోస్ట్ ఆడ ఒక 30-35 minutes ఆడుకున్నాడు అనమాట దీంతో. నాకు పిల్లలకి ఇలాంటివన్నీ ఇవ్వడంలో వాళ్ళు చెత్త చేస్తారన్న ఐఎమ్ ఓకే విత్ ఇట్ అనమాట. అది మనం టచ్ చేసినప్పుడు హార్డ్గా అనిపిస్తుంది, అది మనం స్లోగా పెడితే పట్టి ఉంటుంది. మీరు ఎప్పుడైనా పిల్లలు ఎక్కువ బిజ్జారు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఒక గిన్నెలో ఒక 3-4 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి దాంట్లో వాటర్ వేసి మిక్స్ చేసి ఇవ్వండి. వాళ్ళు చిరాకు పడకుండా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆడుకుంటారనమాట. దాని తర్వాత మళ్ళీ బోరేస్తుంది అన్నాడు. అప్పుడేమో వాడికి బోల్డ్ అని దువ్వెనలు ఇచ్చి, ఇది ఈ దువ్వెనలన్నీ ఇలా క్లీన్ చేయాలి అని చెప్పి వాడికి నేర్పించి ఆడి చేత క్లీన్ చేయించాను అనమాట. ఈ దువ్వెనలు క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది, మీకు తెలుసా? అసలు నార్మల్లీ మనం టూత్ బ్రష్తో క్లీన్ చేస్తాం కదా, అలా కాకుండా మనకి ఇలాంటి బ్రష్ దొరుకుతుంది అనమాట. ఇవన్నీ ఎగ్జిబిషన్స్లోని ఇలాగ ఎక్కడో ర్యాండమ్గా ఫుట్పాత్ మీద ఇలా దొరుకుతాయి. నాట్ పర్టికులర్లీ ఒక షాప్ అని కాకుండా ఒక ర్యాండమ్ షాప్లో ఎక్కడ దొరుకుతుంది. ఇది మా చెల్లి ఎప్పుడో నాకు ఒక 6-7 years ముందు వాళ్ళు విజయవాడలోనో రాజమండ్రిలోనో ఉన్నప్పుడు నాకు కొనిసి ఇచ్చిందనమాట, అక్కడ ఎగ్జిబిషన్లోనో. అది ఇప్పటి వరకు నేను జాగ్రత్తగా దాచుకున్నాను. ఎప్పుడైతే నేను పిల్లలకి ఆయిల్ పెట్టి కోమ్ చేస్తానో అప్పుడు ఒకసారి పేర్లు ఉన్నాయేమో అని పేలు పనితో కూడా ఒకసారి చెక్ చేస్తాను, సో దట్ వాళ్ళకి ఏమైనా ఉంటే తెలుస్తుంది అనమాట. డాండ్రఫ్ ఉన్నా ఏమన్నా తెలుస్తుంది. అప్పుడు మాత్రం గ్యారెంటీగా నేను నా దువ్వెనలన్నీ వాష్ చేస్తాను, లేకపోతే వాళ్ళకున్న ఈ డాండ్రఫ్ అంతా నాకు ఎక్కువద్ది. అందుకోసం నేను గ్యారెంటీగా క్లీన్ చేస్తాను అనమాట. ఇది ఒక చిన్న టిప్. చాలా రోజుల తర్వాత ఈరోజు నేను కొంచెం హ్యాపీ మూడ్లో అనమాట. అంటే బ్లాగ్స్ చేయాలి, వీడియోస్ చేయాలి, మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచిని ఎక్కువ అబ్జార్బ్ చేయాలి, చెడుని ఇలా పైనుంచి పైకే పంపించేయాలి అని చాలా అనిపించింది ఈరోజు. ఉమెన్ లైఫ్ అన్నది ఎవ్రీ మంత్ 3 parts గా డివైడ్ అయ్యి ఉంటుంది. 10 days ఏమో సూపర్ మోటివేషనల్ హ్యాపీ, నన్ను మించిన లేరు వాళ్ళ కైండ్ ఆఫ్ 10 days. 10 days ఏమో బద్ధకం, లైక్ ఎవడెలా పోతే పోని నాకేం పట్టింది వాళ్ళ ఫీలింగ్. మరో 10 days ఏమో డిప్రెషన్ మోడ్లో. ఇలాగే అంటే ఒక మెన్ 30 days లో 30 days వాళ్ళు పని చేయగలుగుతారు, బట్ ఉమెన్కి వచ్చేసరికి 30 days లో 10 days వాళ్ళు హోల్ హార్టెడ్లీ పని చేయగలుగుతారు. ఇట్స్ సైన్స్. మీరేమంటారు నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ దీస్ బ్యూటిఫుల్ నెక్ పీస్ చూసారా, ఎంత బాగుందంటే అంత బాగుంది. దీస్ ఆర్ లైక్ సూపర్ ఉంది. ఇది నేను తీసుకున్నాను పింక్ అండ్ బ్లూ నుంచి. ఎంత బాగుంది తెలుసా, పింక్ అండ్ బ్లూ వాళ్ళ జ్యువెలరీ క్వాలిటీ అయితే వేరే లెవెల్. నాకైతే మస్తు నచ్చింది క్రిస్టల్ జ్యువెలరీ పీస్. దీనిది ఇన్స్టాగ్రామ్ లింక్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. క్రిస్టల్ షైన్ చూసారా, ఈ జ్యువెలరీ షైనింగ్ చూసారా, సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. దీనిది వీళ్ళ పేజ్ ఇవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా చాలా చాలా ఉన్నాయి అనమాట వాళ్ళ దగ్గర. వాళ్ళ అదేంటి వాట్సాప్ పేజ్, వాట్సాప్ లింక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. వెరీ అఫోర్డబుల్ రేంజ్ లోనే చాలా మంచి మంచి జ్యువెలరీ అన్నది వాళ్ళు సేల్ చేస్తారు. దీంతో పాటుగా ఒక బ్లాక్ బీట్స్ ఒకటి తీసుకున్నాను. ఆ మధ్యలో మీరు అందరూ అడిగారు ఇది ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. అది నేను తీసుకున్నాను పింక్ అండ్ బ్లూ నుంచి అనమాట. ఆ జ్యువెలరీ పీస్ కూడా చూపిస్తాను ఉండండి. బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ ఇది కూడా నేను పింక్ అండ్ బ్లూ నుంచే తీసుకున్నాను. ఇది నేను వేసుకున్న రోజు చాలా మంది అడిగారు అనమాట, ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. ఈ రోజు నేను లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కదా, మీరు కూడా అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. చాలా క్విక్ గా మనకి డెలివరీ వచ్చేస్తుంది అండ్ క్వాలిటీ అయితే అమేజింగ్ ఉంటుంది. మీరు మంచిగా చెక్ చేసే పంపిస్తారు, సో టెన్షన్ ఏం లేదనమాట.
ఈరోజు మీరు చూసిన బ్లాగ్ మొత్తం ఆ రోజు ముక్క, ఈ రోజు ముక్క, ఓ రోజు ముక్క కలిపి ఒక 3 రోజుల ముక్కలు అనమాట. దాని తర్వాత రేపు నా బర్త్డే, అంటే ఈ బ్లాగ్ చూస్తున్న రోజు, ఆ రోజు నా బర్త్డే. నా బర్త్డే 7th July. అండ్ నేను కొంచెం షాపింగ్ చేయాలి. లైక్ నా కోసం నేను ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను కదా, అది కూడా నేను మీతో షేర్ చేశాను. ఆ ఇయర్ రింగ్స్ కాస్ట్ ఎంత పడింది అని చాలామంది అడిగారు. అది నాకు అరౌండ్ 75K పడిందండి. జోయాలుకాస్లో తీసుకున్నాను. అదేమి నేను ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ అక్కడ డిస్కౌంట్ ఉంది కాబట్టి మీ డబ్బులు కూడా కొంచెం సేవ్ అవుతాయని చెప్పాను అంతే. ఓకేనా? ఇక్కడ సెంట్రల్లో పెట్టారు. ఇక్కడ ఇంకేదో ఉండేదన్నమాట, ట్రెండ్స్ ఏదో ఉండేది. ఇక్కడ ట్రెండ్స్ కూడా కాదు, ఇక్కడ ఏముండేదో గుర్తు రావట్లేదు. రిలయన్స్ది ఏది ఉండేదో అది తీసి ఇప్పుడైతే సెంట్రో పెట్టారనమాట. ఇది రిలయన్స్ వాళ్ళదే. కానీ ఇక్కడ కొంచెం ఆఫర్ రన్ అవుతుంది అనమాట. చూసారా, షాప్ ఫర్ 5,000 గెట్ బ్యాక్ 5,000. అంటే మీరు 10,000 కంటే 5,000 పే చేస్తే సరిపోతుంది. 20,000 కంటే 10,000 పే చేస్తే సరిపోతుంది. సమ్ కైండ్ ఆఫ్ ఆఫర్ రన్ అవుతుంది. సో నేను చాలా సంవత్సరాలు అయిపోయింది తెలుసు లైక్ లిటరలీ షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేయడం. మోస్ట్లీ 90% ఆఫ్ మై షాపింగ్ ఈజ్ ఫ్రమ్ అమెజాన్, మింత్రా, ఇలాగే అయిపోతుంది. వేసుకుని చూసి కొనుక్కొని చాలా చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఫస్ట్ నేను వచ్చేసి ఫుట్వేర్ చూశాను. ఎంత ఫుట్వేర్ చూసినా ఓ మై గాడ్, మనం పెద్ద అవుతున్న కొద్దీ కంఫర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేస్తామంటే ఇంకా స్టైల్ అనేది పక్కన పెట్టేస్తాం అనమాట చాలా మంది. అట్లీస్ట్ నేను ఈ చెప్పులు నాకు చాలా నచ్చాయి, కానీ మా ఆయనకి అసలు నచ్చలేదు. అదేంటి అలా ఉంది, ఒక సైడే నువ్వు వేసుకున్నట్టుంది, ఇంకో సైడ్ లేనట్టుంది అని చెప్పారు. కానీ నేను నడిచి చూసినప్పుడు నాకు మస్తు కంఫర్టబుల్గా అనిపించింది. నాకైతే నచ్చింది, బట్ కొనలేదు. ఈ వైట్దేమో మా ఆయనకి నచ్చలేదు. అది అన్నారు కాలు పట్టేసినట్టుందని చెప్పారు. మీరు గెస్ట్ చేయండి నేను ఇవి మూడిట్లోని ఏ చెప్పులు తీసుకుని ఉంటాను అన్నది. కంఫర్ట్గా నేను చెప్పిన తర్వాత నువ్వు ఏది తీసుకుంటా మాకు తెలిసిలే సిరి అనుకుంటున్నారు కదా. తర్వాత అక్కడ బరిస్తా ఉంది, ఒక కాఫీ తాగుదామని అక్కడికి వెళ్ళాము. కానీ కాఫీ తాగలేదన్నమాట. ఎందుకు అంటే రీజన్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ ర్యాండమ్లీ వేస్ట్ అనిపించింది. దాని తర్వాత కుశాల్ నాకు ఏంటో స్టోరీ చెప్తున్నాడు అనమాట. వెనకాతలో ఒక ఎక్సిలేటర్ పని చేయట్లేదు, ఎందుకు పని చేయట్లేదు అని. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను, చాలా రోజులైంది కదా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. అబ్బా, అమ్మాయిలు కొనుక్కుంటూ ఉంటే అన్నీ చేస్తూ ఉంటే మొహాలు మెరిసిపోతూ ఉంటాయి. కొనొద్దు, ఏం చేయొద్దు, ఖర్చు పెట్టద్దు అంటే మొహాలన్నీ ఏడుపు మొహాలు అవుతాయి అనమాట. మా ఆయన అంటున్నారు లైక్ బాగానే నవ్వుతున్నావే అన్నట్టు. నేను వాయిస్ ఎందుకు ఇచ్చానంటే హీఈస్ టిపికల్ ఒరియా అనమాట. సో మీకు అర్థం అయిందచ్చు అని నేను అనేసుకుంటాను అనమాట. తర్వాత ఈ షాపింగ్ చేసి మొత్తం చాలాసేపు అయిపోయింది. అయిపోతే అప్పుడు వచ్చి మేము ఇక్కడ మా ఇంటి దగ్గర ఈ హోటల్ ఉంది, అరోమా ఆఫ్ దక్షిణ్ అని చెప్పి. ఇది చాలా చాలా ఫ్యాన్సీ రెస్టారెంట్. ఇది ఎంత ఫ్యాన్సీది అన్నా కూడా తెలీదు. అక్కడికి వెళ్ళినప్పటికీ అన్నీ అయిపోయి వాళ్ళు క్లోజింగ్ టైం అన్నారనమాట. సో ఏదో ఒకటి అని చెప్పి ఒక మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. అది బాగా ఉందని చెప్పాలి. మేబీ 12 గంటలకు తినాల్సిన లంచ్ 4 గంటలకు తింటే ఆడేమి ఇచ్చినా టేస్టీగానే అనిపిస్తుందో ఏంటో. కానీ ఇక్కడ భోజనాలు ఫేమస్ అనమాట లంచ్ టైంకి. ఇప్పుడు నేను వెళ్తే నేను మీకు కూడా చూపిస్తాను. అది ఈరోజు యొక్క సింపుల్ బ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అవసరమైన లింక్లన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. బాయ్.